జై శ్రీమన్నారాయణ. మనము నిత్యం దేవాలయం వెళ్ళినప్పుడు అర్చన కార్యక్రమాలు అయిన తర్వాత పంతులు గారు తీర్థం తీసుకోమంటారు. తీర్థగోష్ఠి సమయంలో తీర్థం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమి ఉన్నాయి అని ఎందరి మందికి తెలుసు. ఈరోజు సూక్ష్మంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అభిషేక జలం అంటే తీర్థము తీసుకోవడంలో భక్తి మరియు ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. దేవాలయంలో మనం నిత్యము స్వీకరించేటువంటి తీర్థం వెనకాల శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. విగ్రహాలను ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఖనిజ శిలలతో తయారు చేస్తారు. అభిషేక సమయంలో నీరు ఆ విగ్రహాన్ని తాకడం వల్ల ఆ శిలల్లో ఖనిజ లవణాలు నీటితో కలుస్తాయి. ఆ తీర్థాన్ని తాగడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు అందుతాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా పనిచేస్తుంది. కొండ కోణలలో జలపాతాలలో స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య ఫలితాలు ఉంటాయో అభిషేక జలంతో స్వీకరిస్తే కూడా సమానమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఈ ఒకటువంటి అభిషేక తీర్థంలో అదనంగా కొన్ని మంగళకరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతారు. లవంగాలు, యాలకులు, జాజికాయ, పచ్చకర్పూరము. దీని ద్వారా మన యొక్కటువంటి శరీరంలో డిహైడ్రేషన్ ఉంటే కూడా హైడ్రేట్ అవుతుంది మరియు పోషక లవణాలు కలుగుతాయి. ఎలాంటి సమస్యలు ఉండగా తొలగిపోతుంది. ఈ విధంగా మన యొక్కటువంటి సనాతన హైందవ సంప్రదాయంలో ఏ ఒక్కటువంటి ఆచారము కూడా శాస్త్రీయపరమైనటువంటి భక్తిపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి కారణాలు తప్పకుండా ఉంటాయి. కావున ఇది గమనించి ఇప్పటి నుంచి తీర్థము అంతే భక్తితో ఇష్టంగా తీసుకోవడం వల్ల మంచి అనుగ్రహం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.